lift up our heart and hands. సో వెలిగి నలిగినటువంటి హృదయంతో పశ్చాత్తాపంతో భక్తులు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయంలో కుమ్మరించు. అన్నా కూడా ప్రార్థన చేసే సమయంలో యాజకుడు అంటున్నాడు, ఏమమ్మా నువ్వు భక్తురాలుగా ఉన్నావా అంటే, నీ దాసురాలను నేను నా ఆత్మను ప్రభువు సన్నిధిని నేను కుమ్మరిస్తూ ఉన్నాను అని సమూయేలు 1:15 తెలియజేస్తున్నది. అదే మరియ కూడా అంటున్నది, నేను నీ దాసురాలను నా దీన స్థితిని నీవు చూస్తున్నావని అంటుంది. లూకాసు వార్త 1:47. ఈ సాయంకాలము చూడండి, ఇక్కడ సిచ్యువేషన్ మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ స్థితిగతులు, యెరూషలేము అంతా కూడా తాళైపోయిన తర్వాత, వారి అందమంతా కూడా పోయిన తర్వాత వారు దేవుని వైపు చూడాలి, దేవుని వెతకాలి, తమను తాము ఖాళీ చేసుకోవాలి అని ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు. 22వ కీర్తన 14 ఏమిటంటే, నీళ్లు పారబోయబడినట్లుగా నా ప్రాణము పారబోయబడుతున్నది. నీళ్లు మనం ఎట్లా వస్తాం కదా, ఇట్లా నా ప్రాణం అంటే పోనీ హృదయంలో ఉన్నటువంటి భారమంతా కూడా మన పూర్వజంలో ఒక మాట చూస్తాం ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపును, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులైన ఎన్నడూ కదలనియడు. ఇక్కడ దేవుడి వైపు చూడు, సంపూర్తిగా నీలో ఉన్నదంతా కూడా కుమ్మరించు, ఖాళీ అయిపోతుంది. మనం చూస్తాము యేసు ప్రభువు ఆయన దైవత్వాన్ని సంపూర్తిగా విడిచిపెట్టి ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేస్తున్నాడు. ఎంపీడ్ అనే మాట ఆంగ్లంలో రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7. హీ హాస్ ఎంపీడ్ హిమ్సెల్ఫ్ అంటే దేవత్వం నుంచి మానవత్వానికి దాసుని రూపము ధరించడానికి పరలోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. మానవుడైనటువంటి మనం కూడా మరి ఒక రోజులో ఇలాంటిది కానే కాదు. శరీర సంబంధమైనటువంటి వారికి, ప్రకృతి సంబంధమైన వారికి భక్తులు అంటారు కదా, 2:8-5-6 శరీర సంబంధమైనటువంటి వారు శరీర సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుతారు, ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుతారు. శరీర సంబంధమైనటువంటి మనస్సు మరణము, ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు సమాధానమును నిత్య జీవమునై ఉండడం రాయబడింది. ఈ సాయంకాలము భక్తుడు ఈ వాక్యం అయిపోయేంత వరకు ఒకే ఒకటి, నేను కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయంలో కుమ్మరించు. ఈరోజు చూస్తే దాదాపుగా అంత్యదినాలని అనేకమైనవి తెలుసు. ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతూ ఉన్నది. ఎప్పుడు చూసినా సూపర్ పవర్ కంట్రీ అని చెప్పుకున్నటువంటి అమెరికా కూడా ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతున్నది. తుఫాన్లు, వరదలు, కరువులు, ప్రమాదాలు, టార్నడోలు అనేకమైనటువంటి కలుగుతూ ఉన్నాయి. వారు కూడా దేవుని వైపు చూడాలి. తమ సూపర్ పవర్ దేనికి పనికిరాదు. ఆస్ట్రేలియా దేశంలో కూడా ఈ మధ్యలో అడవులన్నీ కూడా అంటుకుంటే దాదాపుగా 100 కోట్ల జంతువులు చనిపోయాయట. ఆ మంటలు ఆర్పడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుని వైపు చూడవలసినటువంటి సమయం తనను ఆసనమే. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాను తగ్గించు ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు. ఏ పౌరుజం కూడా ఆ మంటల్ని ఆపుకోలేకపోతూ ఉన్నది. కానీ ఒకవేళ దేవుడు దయదలిచి ఈ రోజు నేను 15 అధ్యాయం చదివాను. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసినప్పుడు 15 మూరల నీళ్లు పైకి వచ్చాయట. ప్రాణముల బతిని అన్ని చచ్చిపోయాడట. ఒకవేళ దేవుడు ఆస్ట్రేలియా దేశాన్ని గమనించి 3 పగళ్ళు 3 రాత్రులు వర్షం కురిపిస్తే ఆ మంటలన్నీ, కానీ ఆ మనస్సు వారికి ఉండాలి. ఈరోజు అనేక మంది శరీర సంబంధమైనటువంటి వారు, సాధు సుందర్ సింగ్ కూడా తనకు ఎప్పుడైనా ప్రార్థన తక్కువైంది అనిపిస్తే తనను తాను దేవునికి సంపూర్తిగా సమర్పించుకొని అనేక మంది భక్తులు
వారు ఐ అండ్ వి లార్డ్ అని ఒక ప్రార్థన లక్ష్యం ఏంటంటే నేను నీవు ప్రభా. సాధుసులు వచ్చిందంటే ఒకే ఒకటి ఏంటంటే ప్రభా నువ్వు ఎక్కడుంటే నాకు అదే పరలోకము. పరలోకంలో ఒకవేళ నువ్వు లేకపోతే నాకు పరలోకం అవసరం లేదు, నువ్వు నాకు కావాలి. భక్తులందరూ కూడా అదే కోరుకున్నారు. 70 కీర్తన 25వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, హూ హ్యావ్ ఐ ఇన్ హెవెన్ బట్ యూ, ఇఫ్ యు ఆర్ దేర్ ఐ డిజర్వ్ నథింగ్ ఆన్ ద ఎర్త్. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా, నీవు నాకుండగా లోకంలోని. ఈరోజు అనేక మంది క్రైస్తవులు లోకంలో చూస్తున్నారు, లోకాన్ని సంపాదించుకోవడానికి చూస్తున్నారు, లోకస్తులుగా జీవిస్తూ ఉన్నారు. కానీ భక్తులందరూ కూడా మీరు చూడండి, వారిని ఒకే ఒక ఆశ దేవుణ్ణి చూడాలి, ఆయన ప్రసన్నత చూడాలి. ఆ భక్తుడు మాత్రమే కాదు, దావీదు భక్తుడు 60వ కీర్తన 18వ వచనంలో అంటాడు, జనులారా 60వ కీర్తన 5వ వచనం, ఎల్లప్పుడూ ఆయన నమ్మకం ఉంచండి, మీ హృదయములను ఆయన ఎదుట కుమ్మరించుడి అనే మాట రాయబడింది అక్కడ. మీ హృదయములను ఆయన ఎదుట కుమ్మరించండి. అన్ని సమయాల్లో దేవుని నమ్మకం ఉంచండి. ఇంకా చాలా చెప్తారు. వితౌట్ వేవరింగ్, ఏమీ సందేహపడకుండా నేను ఏదో నమ్మకం ఉంచుతున్నాను అని 25వ కీర్తనలో 2-3 వచనాల్లో 26 కీర్తన మొదటి వచనంలో అక్కడ చెప్తున్నారు. వితౌట్ ఎనీ వేవరింగ్, సందేహపడకుండా భక్తుడు పౌలైతే ఆయన ఒక మాట తెలియజేస్తాడు. రోమ్లో ఉన్నటువంటి ప్రజలట వారు భోజనం చేయడానికంటే ముందుగా ఒక కప్పు ద్రాక్షారసాన్ని వారి దేవతకు బలి అర్పిస్తారట. భక్తుడు పౌలు అన్నాడు, ఒక వ్యక్తి మీదే నేను పానార్పణముగా పోయబడుచున్నాను అని అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో నేను పానార్పణముగా పోయబడుచున్నాను, దేవునికి ఒక అర్పణగా నన్ను నేనే ఒక బలిగా అర్పించుకుంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్వభావము కేవలము శరీర సంబంధమైనటువంటి వారిలో ఈ స్వభావం ఎవరికి కూడా రాదు. భక్తులందరూ కూడా తమను తాను రిక్తత, శూన్యత, తను తాను ఎంతగా తగ్గించుకున్నారో అంతగా హెచ్చించబడ్డది. అప్పటి పౌలు కూడా అలాంటి సంఘటనలు మనం చూస్తున్నాము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయపడుచు ఉన్నాను. నేను ఒక మంచి పోరాడాను, నా పరుగు కడముట్టించాను. ఇక మీద నా కొరకు ఒక మంచి నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు భక్తులు అక్కడ తెలియజేస్తున్నారు. రాత్రి శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులకు, భౌతిక సంబంధమైనటువంటి వారికి ఇలాంటి లోపైనటువంటి సత్యాలు అర్థం కావు. సాధుసులు వచ్చింది ఒకే ఒక మాట, ప్రభా నాలో నీవుండాలి, నీలో నేనుండాలి.